హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 1 lakh వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అన్ని పర్మనెంట్ ఆఫీసర్ జాబ్స్ ఉద్యోగాలే అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 20 years నుంచి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే BE BTech ఈ యొక్క MSc చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి టోటల్ వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే చూడండి, మనకి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వివిధ విభాగాల్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ సివిల్ విభాగంలో వచ్చేసి మనకి 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 7, ఎలక్ట్రికల్ విభాగంలో 3, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ విభాగంలో 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి 2, టోటల్ వచ్చేసి మనకి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. ఈ యొక్క మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి 12 months పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 12 months ట్రైనింగ్లో మనకి ఒక ఇండియన్ మిలిటరీ అకాడమీ అని అయితే మనకి ఒక హోదాకు సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక లెజిడెంట్కి సంబంధించి మనకి హోదాకు సంబంధించి మనకి ఒక జాబ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ వచ్చిన తర్వాత మనకి లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 56,100 నుంచి 1,77,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి దీంతో పాటు చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనకి మంత్లీ 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక 12 months అంటే 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ ఒక ట్రైనింగ్లో కూడా మనకి స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది మంత్లీ అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏం లేదండి, మనం అప్లికేషన్స్ పంపిస్తాం కదా. అప్లికేషన్ పంపించిన వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ తీసి మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి Stage 1, Stage 2 విధానంలో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. యొక్క మనకి SSB Stage 1, SSB Stage 2 విధానంలో మనకి ఇంటర్వ్యూ అయితే 5 days పాటు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక పోస్టులకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయండి. April 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి May 9th వరకు అయితే ఉంది. ఓకేనా. May 9th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, మీకు అర్థమవుతుంది ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఏమి మనం అర్హులమా కాదా అని చెప్పి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అన్మ్యారీడ్ మేల్ ఒక్కటే అప్లై చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఫీమేల్కి ఎటువంటి మనకి లేవు, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ మాత్రమే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఒక ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వాట్సాప్ గ్రూపు, వాట్సాప్
వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.